ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. మేడం రమ్మన్నారు. దేని గురించి? నీ గతం మొత్తం నాకు తెలుసు, కానీ నాకు తెలియని నిజాలు నువ్వింకేమైనా దాచావేమో తెలుసుకుందామని నిన్ను పిలిచాను. మీ దగ్గర ఏదైనా దాచానంటే తర్వాత అది మీకు తెలిస్తే నా పని అయిపోతుందని నాకు తెలుసు కదా మేడం. అందుకే నేనేమీ దాచలేదు. నిజం చెప్పు, గోపి గురించి నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పావా? నాకు తెలిసినవన్నీ చెప్పాను మేడం. తెలియనివి నేనెలా చెప్తాను? తెలివిగా మాట్లాడవనుకో ఇక్కడే పాతేస్తాను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అలాగే మేడం. ఆ గోపి ఆదిత్య గారింటికి ఎలా వచ్చాడు? అది నాకు తెలియదు మేడం. కాకపోతే ఆదిత్య గారి ప్రాణాన్ని కాపాడాడని ఆయనకి చాలా కృతజ్ఞత ఉంది. అందుకే గోపిని వాళ్ళు చాలా బాగా నమ్ముతారు. అసలు ఆ గోపి ముందు ఆదిత్యకు పరిచయమయ్యాడా, సృజనకు పరిచయమయ్యాడా, లేక నీ పరిచయంతో నువ్వు తీసుకొచ్చావా? మీ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నాకు అసలేం తెలీదు. కాకపోతే గోపి ముందు శ్రీకర్కి పరిచయం అయ్యాడని మాత్రం అందరూ చెప్పుకుంటారు. మొదట్లో శ్రీకర్ రూమ్లోనే ఉండేవాడట. ఆ తర్వాతే ఆదిత్య గారి ఇంటికొచ్చాడు. ఆ తర్వాతే సృజనకి దగ్గరయ్యాడు. అవును, గోపిని తమ్ముడు అని పిలుస్తావు కదా, మీ ఇద్దరి మధ్య అంత బంధం ఎలా ఏర్పడింది? అదే మేడం, నేను ఇంట్లో అందరి పనులు చూసుకుంటూ ఉంటాను కదా, అప్పుడు గోపి కూడా అక్కడే ఉంటున్నాడు కాబట్టి తమ్ముడు అని అనేదాన్ని. అంతకు మించి నాకేమీ తెలీదు. గోపి నిజంగా గతాన్ని మర్చిపోయాడా, మర్చిపోయినట్టు నాటకం ఆడుతున్నాడా? లేదు మేడం, ఆదిత్య గారి మీద అటాక్ జరిగినప్పుడు ఆయన్ని కాపాడడానికి గోపి ప్రయత్నించాడు. అదే క్రమంలో గోపి తలకి దెబ్బ తగిలింది. అప్పుడే గోపి గతాన్ని మర్చిపోయాడు. పాపం గోపిని ఎలాగైనా బాగు చేయాలని సృజన ప్రయత్నించింది. తనతో ప్రేమగా ఉంటే తనకి బెటర్మెంట్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. సృజన అలాగే ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత సృజన గోపిని ప్రేమించడం మొదలుపెట్టింది. వాళ్ల ప్రేమకు నువ్వు కూడా సపోర్ట్ చేశావని నేను విన్నాను. అందులో నీ స్వార్థం ఏంటి? గోపి లాంటి అమాయకుడు సృజనని పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో నీ పెత్తనం సాగుతుందని నువ్వే పనికి మాలిన తెలివితేటలు చూపించలేదు కదా. అసలు గోపి సృజన ఒకటవ్వడానికి కారకురాలివి నువ్వే కదా? లేదు మేడం, నేను అలాంటి పని ఏమీ చేయలేదు. ఆ గోపి చాలా తెలివిగా సృజనని తన వైపుకు తిప్పుకున్నాడు. శారీరకంగా లొంగ తీసుకుంటే ఎప్పటికీ తనతోనే ఉంటుందని తెలివితేటలు చూపించినట్టున్నాడు. అంతకు మించి నాకేమీ తెలీదు. నేను నిన్ను అస్సలు నమ్మను. ఇంత క్రిమినల్వి నువ్వు జైలు నుండొచ్చి ఆదిత్య మౌర్య లాంటి వాళ్ళ ఇంట్లో హౌస్ మేనేజర్గా చేరావన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాళ్ళింట్లో పేరుకు మాత్రమే మేనేజర్గా ఉన్నా పెత్తనం మొత్తం నువ్వే చేస్తున్నావు. గోపి విషయంలో నువ్వేవైనా నిజాలు దాచావని నాకెప్పుడైనా తెలిసిందనుకో, తర్వాత నీకుంటుంది. లేదు మేడం, నాకు తెలిసింది మొత్తం చెప్పాను. ఇంకేం దాచలేదు. ముందు ఆ శ్రీకర్కే పరిచయం అయ్యాడు. శ్రీకరే తను అక్కడికి తీసుకొని వచ్చాడు. సరే, నువ్వెళ్ళు. నేనెవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాను. అమ్మో, గోపి నాకింతకు ముందే తెలుసనే దీనికి ఏదో డౌట్ వచ్చినట్టుంది.
నేను బుట్టాయిగూడ నుంచి వచ్చానని తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో. ఏంటి అక్కడేదో మైండ్ వాయిస్ అనుకుంటున్నావు? అబ్బాయి అదేం లేదు మేడం. నువ్వొచ్చాకే ఆదిత్య గారి భార్య కూడా చనిపోయింది. అది యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటున్నారు. నాకు మాత్రం నీ మీద అనుమానంగా ఉంది. నేను నా తమ్ముడి కేసులో ఉండి నిన్ను పట్టించుకోలేదు. లేదంటే అప్పుడే నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేదాన్ని. నా తమ్ముడి కేసు అయ్యాక నీ సంగతి తెలుస్తా. నువ్విలా నా దగ్గరికి వచ్చావని, నేను అడిగిన దానికి ఇలాంటి మాటలు చెప్పావని బయటెక్కడైనా తెలిసిందనుకో, నీ సంగతి తెలుస్తా. గుంజీలు తీసెళ్ళు. 1 2 3 వెళ్ళ. శ్రీకర్, నీ దగ్గరికి వస్తున్నా. ఇందిర నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి, ఇంట్లోనే ఉండు అని చెప్పింది. ఇందిరకి నా మీద అనుమానం వచ్చిందా? తన తమ్ముణ్ణి చంపింది నేనేనని ఇందిరకు తెలిసిపోయిందా? అలా తెలిసే ఛాన్సే లేదే. అన్ని ఆధారాలు నేను క్లోజ్ చేసి ఉంచాను కదా. మరి ఇందిర ఇప్పుడు నా నుంచి ఏం తెలుసుకోవాలి? నాతో ఏం మాట్లాడాలని వస్తోంది? ఎలా తెలుసుకోవాలి? ఇందిర నుంచి ఎలా తప్పించుకోవాలి? గుడ్ మార్నింగ్ మేడం. మీ గురించి ఎదురు చూస్తున్నాను. నేనొస్తున్నానని ఫోన్ చేశాను కదా, మళ్ళీ ఎదురు చూడడం ఎందుకు? అదే మేడం, మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. దేని గురించో అర్థం కాక కొంచెం టెన్షన్గా ఉంది. పోలీసుల్ని చూసి భయపడేది నేరస్తులు మాత్రమే. నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే నువ్వేమైనా నేరం చేశావా?